హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం మన విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి అమ్మవారి గురించి అయితే తెలుసుకుందాం అనమాట. సో మనకి తెలుసు, మన ఆంధ్రలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఏంటంటే విజయవాడ దుర్గమ్మ. సో ఇక్కడ మనం ఎలా రీచ్ అవ్వాలనుకుంటే, సో మనం ఇప్పుడు ఏంటంటే ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు ఈ టెంపుల్కి, లేదంటే బస్సెస్ ఉంటాయి అనమాట. బస్సెస్లో అయినా వెళ్ళొచ్చు, లేదంటే మన ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా, ఓన్ వెహికల్స్లో అయినా వెళ్ళొచ్చు అనమాట. మనం ట్రైన్లో వెళ్తాం అనుకుంటే విజయవాడ నుంచి డైరెక్ట్ స్టాప్ ఉంటుంది, విజయవాడ అయితే దిగొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బస్సులో వెళ్దాం అనుకుంటే సేమ్, మనం బస్సులో అయితే విజయవాడ చేరిన తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ ఇక్కడ టెంపుల్ యొక్క బస్సెస్ అనేవి వస్తాయి అన్నమాట. అక్కడికైతే మనం ఒక 10 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. లోకల్ బస్సెస్ ఏమి ఉంటాయి అంటే టెంపుల్ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. మనకు లోకల్ బస్సెస్ అనేవి అయితే ఎక్కడికి వెళ్ళవు, అంటే మా మెట్లు ఉంటాయి కదా, స్నానం చేసే ప్లేస్ వరకు అయితే వెళ్తాయి లోకల్ బస్సెస్. కానీ ఏంటంటే మనకి ఆ టెంపుల్ మెట్లు పైకి వరకు వెళ్ళాలనుకుంటే మాత్రం మనం ఏంటంటే ఈ టెంపుల్ బస్ అనేది ఎక్కాల్సి ఉంటుంది అనమాట. మనం విజయవాడలోకి ఎంటర్ అవుతున్నాం అనుకుంటే ట్రైన్లో వెళ్ళినప్పుడు మనకు ముందుగా అయితే మాత్రం కృష్ణా నది ఎదురవుతుంది అనమాట. సో మనం ఏంటంటే ఈ కృష్ణా నది మనం చూసుకుంటే పశ్చిమ కనుమలో అయితే జన్మిస్తుంది అనమాట. ఇది పశ్చిమ కనుమలో జన్మించి అక్కడ నుంచి ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తర్వాత ఆంధ్ర రాష్ట్రం గుండా అయితే ప్రవహిస్తుంది. దీని యొక్క లెంత్ మనం చూసుకుంటే 1400 కిలోమీటర్లు అయితే మాత్రం ఇది ప్రవహిస్తుంది అనమాట. మనకి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఉంది కదా, కృష్ణా జిల్లాలోని అంశల దీవి వద్ద అయితే మాత్రం మనకి బంగాళాఖాతం అయితే ఈ కృష్ణా నది అనేది మనకు కలుస్తుంది అనమాట. మన దేశంలో చూసుకుంటే ఇది మూడవ అతిపెద్ద నది అనమాట మనకి. మన దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్లయితే గోదావరి అనేది అతిపెద్ద నది, అండ్ మన కృష్ణా నది ఉంది కదా, ఇది రెండవ అతిపెద్ద నది అనమాట. ఈ కృష్ణా నది మీద మనం ప్రయాణిస్తున్నప్పుడు మనం చూసుకుంటే మనకు చుట్టూ ఉండే విలేజెస్ ఉంటాయి కదా, విలేజెస్ కానీ లేదంటే మధ్య మధ్యలో మనకి ఇట్లా ఇసుక దిబ్బలు ఉన్నాయి కదా, వీటిని ఐలాండ్స్ అంటారు అనమాట. ఈ ఐలాండ్స్ అనేవి మనకు చాలా అందంగా అయితే కనిపిస్తాయి అనమాట. కానీ మ్యాక్సిమం ఈ ట్రైన్స్ ఏంటంటే ఇట్లా ట్రాక్స్ మీద వెళ్తాయి కదా, బ్రిడ్జ్ మీద వెళ్ళినప్పుడు మాత్రం మ్యాక్సిమం స్లోగా తీసుకెళ్తారు. అని చూడండి, మనకి అది ఆ బ్రిడ్జ్ ఉంది కదా, అది ప్రకాశం బ్యారేజ్ అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే మనకి టెంపుల్ కనిపిస్తుంది చూడండి అక్కడ, అదే విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్ అనమాట. సో ఇప్పుడు నేను జూమ్ చేసిన ఆ టెంపుల్ని. ఇదంతా మనకి భవానీ వీళ్ళందరూ ఏంటంటే అక్కడ స్నానం చేయడానికి వస్తారనమాట. మనకి ఇక్కడ వాటర్ అనేది తక్కువగా ఉంటుంది, వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మాత్రం ఈ ఏరియాలో స్నానంకి గట్రా వస్తారు. కానీ మనకి ఇప్పుడు మామూలు శీతాకాలంలో కానీ మిగిలిన కాలంలో మనం చూసుకుంటే మాత్రం దుర్గా ఘాట్ ఉంటుంది అనమాట. దుర్గా ఘాట్లో మాత్రమే వాటర్ అనేది ఉంటుంది. మిగిలిన టైం అయితే మాత్రం అన్ని ఘాట్స్లో అయితే మాత్రం మనకు వాటర్ అనేది ఉంటుంది అనమాట. మనం ఇప్పుడైతే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చామన్నమాట. రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఎట్లా వెళ్ళాలనే దాని గురించి నేను ఫుల్గా అయితే వీడియోలో చూపిస్తాను చూడండి. సో మనం ఇక్కడ బయటకు రాగానే ఇట్లా షేర్ ఆటోస్ అనేవి ఉంటాయి, అండ్ క్యాబ్స్ కూడా ఉంటాయి అనమాట. సో మనం షేర్ ఆటోస్లో అయినా వెళ్ళొచ్చు, లేదంటే క్యాబ్స్ ఉంటాయి కదా, క్యాబ్స్లో అయినా సరే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇదే కాదు, మనం టెంపుల్ బస్ ఉంటుంది అనమాట. బస్కి వెళ్దాం అనుకుంటే కొద్దిగా ముందుకైతే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను బస్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో మనం బయటికి వెళ్ళాలి. ఇప్పుడు బయటికి వెళ్తే మనకి ఆ ఎంట్రన్స్ గేట్ ఉంది చూసారా, ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే మాత్రం బస్సెస్ అనేవి వస్తాయి. లేదా మనం ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తాం అనుకుంటే మాత్రం ర్యాపిడో కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇది విజయవాడ యొక్క రైల్వే స్టేషన్ అనమాట. మనం చూడండి జెండా అనేది ఎంత అందంగా అయితే ఎగురుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి విజయవాడలో మనకి ఫుడ్ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఫుడ్ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వన్ ఆఫ్ ద ఫుడ్ అయితే మాత్రం నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. మనకి ఇక్కడ నైట్ టైంలో చూసుకుంటే ఫుడ్ కోర్ట్ ఉంటుంది అనమాట విజయవాడలో. అక్కడ ఫలూడా కానీ లేదంటే బిర్యానీస్ కానీ స్టార్టర్స్ ఉంటాయి అనమాట, చాలా టేస్ట్ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు విజయవాడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాం కదా, ఇట్లా మనకి టెంపుల్ యొక్క బస్సు వస్తుంది అనమాట. మనం బస్సు వచ్చిన తర్వాత బస్సు అయితే ఎక్కాలి. బస్సు ఎక్కితే ఇక్కడ నుంచి వాళ్ళు 10 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసేసి తీసుకెళ్తారనమాట. ఈ బస్సు అనేది మనకి రైల్వే స్టేషన్ నుంచి నెక్స్ట్ బస్ స్టాప్కి వెళ్తుంది అనమాట. బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాప్ దగ్గర కొంతమందిని అయితే ఎక్కించుకుంటుంది. బస్ స్టాప్ దగ్గర కొంతమందిని ఎక్కించుకొని ప్రతి ఒక్కరికి ఇట్లా టికెట్స్ అనేది తీసుకుంటారనమాట. సో చూడండి, ఇక్కడ పర్సన్ అయితే టికెట్స్ ఇస్తున్నారు కదా, సో దీని కండక్టర్ అనమాట, అందరికీ టికెట్స్ ఇస్తున్నారు. టికెట్స్ ఇచ్చిన తర్వాత బస్సు అనేది వెళ్తుంది అనమాట. ప్రజెంట్ అయితే బస్సు ఆపారు, బస్సు ఆపి అందరికీ టికెట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇచ్చిన తర్వాత బస్సు అనేది తీసుకువెళ్తారనమాట. మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి టెంపుల్ మనం చూసుకుంటే 2.5 km 3 km డిస్టెన్స్ ఉంటుందన్నమాట. కానీ ఈ బస్సు అనేది ఈ టెంపుల్ దగ్గర తీసుకెళ్ళడానికి నాకైతే మాత్రం 25 to 30 మినిట్స్ పట్టిందనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క ప్లేస్లో అయితే ఆఫ్ చేసేస్తున్నారు, అది కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నారు అనమాట. నాకు అనిపించింది ఈ బస్సుకి వెళ్ళే బదులు బై వాక్ వెళ్ళిపోయినా సరే మనం వేగంగా అయితే వెళ్ళిపోతామని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట. సో చూడండి, ప్రజెంట్ ఇక్కడైతే ఆఫ్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ అయితే బండి స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసేసి ముందుకైతే తీసుకువెళ్తున్నారు. సో ప్రజెంట్ అయితే బండి ముందుకు వెళ్తుంది. ఇట్లా వెళ్ళిన తర్వాత ఈ బస్సు అనేది ఇక్కడ నుంచి అయితే మాత్రం బస్ స్టాప్కి అనేది తీసుకెళ్తారనమాట. సో ఈచ్ వన్కి ఇట్లా టికెట్స్ అనేది తీసుకుంటారు. సో చూడండి, ఇక్కడ టికెట్ మీకు చూపిస్తున్నాను. 10 రూపీస్ టికెట్ తీసుకున్నాను అనమాట. 10 రూపీస్ తీసుకుంటారు టికెట్ కోసం అని చెప్పేసి.
విజయవాడ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో రెండవ అతిపెద్ద రాష్ట్రం అనమాట. ఇది మద్రాస్ హౌరా ఉంది కదా, సో ఈ మధ్యలో అయితే వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి దక్షిణ మధ్య రైల్వే ఉంది కదా, దక్షిణ మధ్య రైల్వేలో అతిపెద్ద స్టేషన్ అనమాట ఇది. మనం భారతదేశం చూసుకుంటుంటే అతిపెద్ద రైల్వే జంక్షన్ ఈ విజయవాడ కూడా ఒకటి అనమాట. మనం యాక్చువల్గా చూసుకుంటే ప్రతి ఒక్కరం బెజవాడ దుర్గమ్మ ఆలయం అంటాము, లేదంటే కనకదుర్గ ఆలయం అంటాం. కానీ ఈ టెంపుల్ యొక్క ఫుల్ నేమ్ మనం చూసుకుంటే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అనమాట. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక అయినటువంటి అమ్మవారి యొక్క క్షేత్రపాలకుడికి చూసుకుంటే ఆంజనేయ స్వామి ఇక్కడ మనకు ఉంటారనమాట. ఈ దుర్గామాత యొక్క ఆలయంకి వచ్చిన వారు ఎవరైనా సరే ముందుగా క్షేత్రపాలకుడు అయినటువంటి ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం కోసం అని చెప్పేసి స్టెప్స్ అయితే వెళ్తూ ఉంటారు అన్నమాట. మ్యాక్సిమం చాలామంది ముసలి వాళ్ళు కానీ మనకి టైం అయిపోతుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లా బస్సు అనేది చూస్ చేసుకుంటారు అనమాట. కానీ ఏంటంటే టెంపుల్కి వచ్చే వాళ్ళు మ్యాక్సిమం కార్స్ అనేవి కింద పార్క్ చేసేసుకొని స్టెప్స్ మీద వెళ్తారనమాట. ఈ టెంపుల్లో స్టెప్స్ మీద వెళ్తే మనకు చాలా అందంగా అయితే అనిపిస్తుంది. ఈ దుర్గామాత యొక్క స్థల పురాణం మనం చూసుకున్నట్లయితే దుర్గాదేవి ఉంది కదా, తను లోకకంఠుడైనటువంటి మహిషాసురుని తను సంహరిస్తుంది కదా. సంహరించిన తర్వాత తనైతే మాత్రం ఇంద్రకీలాద్రి వచ్చేసి తన అంటే దేవతల కోరిక మేరకు తన పవిత్రమైనటువంటి ఇంద్రకీలాద్రి మీద తను స్వయంభుగా అయితే వెలిసిందని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది అనమాట. ఇక్కడ మనం అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అమ్మవారి టెంపుల్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వర ఆలయం ఉంటుందన్నమాట. అండ్ ఇంకా అదే కాకుండా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారి ఆలయం అని చెప్పాను కదా, మనం స్టార్టింగ్ వచ్చినప్పుడే మనకి ఆంజనేయ స్వామి వారి ఆలయం అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఇదే కాకుండా మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అనేది ఉంటుంది. అండ్ ఇంకా నటరాజ స్వామి ఉన్నారు కదా, నటరాజ స్వామి ఆలయం కూడా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే వేకువజాము 4 గంటలకైతే టెంపుల్ అనేది ఓపెన్ చేస్తారు. అండ్ ఇది మళ్ళీ రాత్రి 9 గంటల వరకు అయితే టెంపుల్ అనేది ఓపెనింగ్లో అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మనకి ప్రత్యేకమైన పూజలు అనేవి చేస్తుంటారు కదా, అట్లాంటి టైంలో మనకి కొద్దిసేపు అనేది దర్శనం అనేది ఆఫ్ చేస్తారు. అంటే ఎవరైనా వేపీస్ టెంపుల్కి వచ్చినప్పుడు కానీ, లేదంటే అప్పుడు స్పెషల్ పూజలు జరుగుతాయి కదా, కుంకుమాభిషేకం అట్లా అభిషేకాలు గట్రా జరిగినప్పుడు ఏంటంటే టెంపుల్లో కొద్దిసేపు లైన్ అనేది ఆగుతుంది అనమాట. ఇంకా మళ్ళీ ఏంటంటే మనకి మధ్యాహ్నం భోజనం టైం ఉంటుంది కదా, భోజనం టైంలో మనకి కొద్దిసేపు దర్శనం అనేది ఆపుతారు. సో మిగిలిన టైంలో మాత్రం ఎప్పుడనేది మనకి టెంపుల్ అనేది ఓపెన్లో అయితే ఉంటుంది ఇక్కడ. ఈ దుర్గమ్మాత యొక్క ఆలయంలో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఖడ్గమాలలు అనేవి వేస్తారనమాట. అండ్ ఇంకోటి అది కూడా కాకుండా లక్ష కుంకుమార్చన అనేది చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే స్వర్ణ పుష్పాలతో మనకి అర్చన కూడా చేస్తారనమాట. అండ్ ఇంకోటి శ్రీచక్రార్చన అనేది అమ్మవారికి అయితే చేస్తారు. అండ్ ఇంకోటి చండీ హోమం ఉంది కదా, చండీ హోమం అనమాట చాలా ఫేమస్ అనమాట. విజయవాడకే కాదు ఏ టెంపుల్ కానీ సరే మన అమ్మవారి అంటే చండీ హోమమే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. అండ్ ఇంకా మనకి శాంతి కళ్యాణ పూజలు అనేవి చేస్తారు మనకి విజయవాడలో చూసుకుంటే అమ్మవారి టెంపుల్ దగ్గర. మనం ఈ టెంపుల్ జరిగేటువంటి పూజలు ఉంటాయి కదా, ఆ పూజల్లో మనం పాల్గొనాలనుకుంటే 516 రూపాయలు అనేవి మనకి టికెట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ పూజలు అనేవి 9 గంటల నుంచి 11:30 వరకు అయితే టైమింగ్ ఉంటుందన్నమాట. ఆ టైంలో అనేది వీళ్ళు పూజలు చేస్తారన్నమాట. మనం ఆ టికెట్ అయితే తీసుకొని మనం పూజలో పాల్గొనవచ్చు. అండ్ అదే కాక మనకి హారతి అనేది చూసుకుంటే సాయంత్రం పూట హారతి అనేది ఇస్తారనమాట. హారతి టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే 6 గంటల నుంచి 6:30 వరకు అయితే మాత్రం హారతి అనేది ఇస్తారు. అమ్మవారికి హారతి అనేది మనం టికెట్స్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. 200 రూపాయలు తీసుకుని వెళ్తే మాత్రం అమ్మవారి హారతిని మనం తిరిగించేందుకు ఛాన్స్ ఇస్తారనమాట. మనం అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అమ్మవారి ప్రసాదం అన్నదానం అనేది పెడతారనమాట. సో దాన్ని అయితే మాత్రం ఎవరు మిస్ అవ్వరు. చాలామంది ధనవంతులు అవని పేదవాళ్ళు అవని సరే అందరూ వచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి ఇక్కడ అన్నప్రసాదం అయితే అందరూ స్వీకరిస్తారనమాట. పురాణాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఉంది కదా, ఈ ఆలయాన్ని అయితే అర్జునుడు నిర్మించడానికి తెలుస్తుంది అనమాట. పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు అనేది చేస్తారనమాట. తను తపస్సు అనేది చేసి ఇక్కడ ఏంటంటే తను పశుపతి అస్త్రాన్ని అయితే పొందుతానమాట. తను చేసే యుద్ధం ఉంది కదా, తను చేసే యుద్ధంలో తనకి విజయం దక్కాలని చెప్పేసి పరమేశ్వరుని అయితే కోరుకుంటాడనమాట. సో తనకి విజయం దక్కాలని కోరుకున్నాడు కాబట్టి ఆ ఊరికి విజయవాడ అనే పేరు అయితే వచ్చిందనమాట. విజయం దక్కాలని అనుకున్నాడు కాబట్టి ఆ ఊరికి విజయవాడ అనే పేరు వచ్చింది. ఇప్పుడు మనమైతే విజయవాడలో జరిగినటువంటి యథార్థ కథను అయితే కొన్ని తెలుసుకుందాం. సో కనకదుర్గ అమ్మవారు ఉన్నారు కదా, కనకదుర్గ అమ్మవారికి అయితే మాత్రం విజయవాడ అనేది పుట్టినిల్లు అనమాట. ఆవిడని నమ్మిన వారికి కొంగు బంగారం వలె తనైతే నిలబడింది అనమాట. ఆవిడ యొక్క మహిమలు చాలా అయితే ఉన్నాయి. ఆవిడ ప్రతిరోజు విజయవాడలో నగర సంచారం చేస్తుందని చెప్పేసి చాలామంది అయితే చెప్తూ ఉంటారు అన్నమాట. నగర సంచారం ఏంటంటే ఆవిడ నగరంలో తిరుగుతున్నప్పుడు గజ్జల చప్పుడు రావడం కానీ ఇట్లా జరుగుతుందని చెప్పేసి చాలామంది అక్కడ ఆ ఏరియాలో ఉంటారు కదా, సో వాళ్ళందరూ అయితే మనకు చెప్తూ ఉంటారు అన్నమాట.
సో ఇప్పుడు రియల్ స్టోరీ చెప్తాను కదా. ఆ రియల్ స్టోరీ ఏంటంటే, విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షావాడు ఉండేవాడు అనమాట. ఆయన ఏంటంటే అమ్మవారికి చాలా భక్తుడు. తన యొక్క కష్టం మీద తను బతికేవాడు అనమాట. రిక్షా కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు నైట్ టైం అనమాట. తను ఎవరైనా సరే వస్తే తను వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళడానికి రోజు అట్లా వెయిట్ చేస్తారనమాట. అంటే మూవీ అయిపోతుంది కదా, మూవీ అయిపోయిన టైంకి మారుతి టాకీస్ ఉంటుంది అనమాట మన విజయవాడలో. ఆ టాకీస్ దగ్గర అయితే మాత్రం తను ఉండేవాడు. ఒకరోజు ఏంటంటే హాల్ నుంచి ఒక పెద్ద ఆవిడ ఎర్ర చీర పెద్ద బొట్టు పట్టుకొని అయితే రిక్షా దగ్గరికి అయితే వస్తుందన్నమాట. ఆ రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గరికి దింపమని చెప్పేసి అడుగుతుందన్నమాట. అక్కడ నుంచి ఆయన రిక్షాలో ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాపు 12 సమయం అయింది కదా, మొత్తం చీకటిగా ఉంది, ఊరంతా చూసుకుంటే మనకి మొత్తం చీకటిగా ఉంది కదా, మనకేంటంటే అర్ధరాత్రి సమయంలో మనకి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా, నీకు భయం ఉండదా అని చెప్పేసి ఆవిడైతే అడుగుతుందన్నమాట. సో దానికి ఆ కార్మికుడు ఏమంటాడంటే, మా తల్లి, మా అమ్మ దుర్గమ్మ తల్లి, తన బిడ్డల దగ్గర తనకి భయం ఎందుకు, అంటే తల్లి దగ్గర బిడ్డలకు భయం ఎందుకు అని చెప్పేసి ఆయన అయితే అంటలేదన్నమాట. కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటి దగ్గరికి వెళ్ళాలమ్మా అనగానే వెనక నుండి సమాధానం అయితే ఉండదన్నమాట. సో చూసేసరికి అయితే ఆవిడైతే మాత్రం అక్కడ ఉండదు. సో ఇప్పుడు అర్థమైంది కదా, వెనకాల ఉండేది అమ్మవారు అనమాట. సో తనైతే మాత్రం నెక్స్ట్ రోజు వచ్చేసి అందరికీ ఇట్లా అమ్మవారు నా రిక్షా ఎక్కింది, నాతో మాట్లాడింది అని చెప్పేసి మొత్తం ప్రచారం అయితే చేస్తారనమాట. సో ఇట్లాంటివి చరిత్రలు చాలా ఉన్నాయి అనమాట. చెప్పిన కదా నగర ప్రచారం అది తిరుగుతుందని చెప్పేసి. అంటే మనకి ఎక్కడైనా సరే దేవుడు కానీ ఎవరైనా సరే మనకి డైరెక్ట్గా దేవుడి రూపంలో అయితే కనిపించరు అనమాట. ఏదైనా పర్సన్ రూపంలో కానీ అట్లా మనకి కనిపిస్తారనమాట. సో తను వెనక్కి చూసేసరికి అమ్మవారు అయితే ఉండదు కదా. తనైతే మాత్రం చూస్తాడనమాట. సో సడన్గా ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయిందని చూస్తాడనమాట. చూసేసరికి అక్కడ ఆవిడైతే ఉండదు. సో ఇంకా చూసేసరికి ఇటు పక్క గుడి మెట్లు ఉన్నాయి కదా, గుడి మెట్లు చూసేసరికి గుడి మెట్ల దగ్గర వెతుక్కుంటూ ఆవిడైతే కనిపిస్తుందంట. కనిపిస్తుంది. అప్పుడు అడుగుతారనమాట, అదేంటమ్మ సడన్గా చెప్పపట్టుకున్న దిగేసావు, వస్తూ ఉండగా డబ్బులైనా ఇవ్వాలి కదమ్మా అని చెప్పేసి ఆవిడని అయితే అడుగుతారనమాట. అంటే అమ్మవారిని అడుగుతాడు. అమ్మవారిని అడిగితే అమ్మవారు ఏమంటుంది అయితే, నీ తలపాకలు అయితే డబ్బులు పెట్టాను చూసుకో అని చెప్పేసి అంటుందన్నమాట. తలపాకలో చూసుకుంటే అమ్మవారి యొక్క బంగారు గాజులు ఉంటాయి కదా, బంగారు గాజులు 10 రూపాయలు అనేవి ఉంటాయి అన్నమాట. సో అప్పుడైతే మాత్రం ఆ రిక్షా అతనికి అర్థమైపోతుంది అనమాట, నా రిక్షా ఎక్కింది ఎవరో కాదు, అమ్మలుగా నమ్మేటువంటి మన ఇంద్రకీలాద్రి అమ్మవారు అని చెప్పేసి తనకైతే అర్థమవుతుంది. మనకి ఈ మధ్యన చాలా ఎక్కువగా వచ్చిన న్యూస్ ఏంటంటే, మనకి విజయవాడ కనకదుర్గమ్మ ఉంది కదా, మనకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కింద ఒక గృహం ఉందని, ఆ గృహంలో అంతకంటే ఇంకో భయంకరమైన విగ్రహం ఉందని చెప్పేసి చాలా అంతా న్యూస్ వచ్చిందనమాట. అసలు ఇది నిజమేనా అని తెలుసుకుంటే, సో ఇది నిజమే అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి మన ప్రస్తుత ఆలయం ఉంది కదా, ఆ ఆలయం కింద ఒక గృహ అయితే ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే ఒక దుర్గామాత విగ్రహం అయితే ఉంది. ఇందులో ఏంటంటే అమ్మవారు అనేది చాలా కోపంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో అంటే ఉగ్ర రూపం ఉంటాయి కదా, ఉగ్ర రూపంతో అయితే అమ్మవారి అనేది దర్శనమిస్తుంది అనమాట. ఇందులోకి మాత్రం ఓన్లీ పూజారులకు మాత్రమే ప్రవేశం అంటే వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. బయట వాళ్ళు అయితే ఎవరు వెళ్ళరు, దీంట్లోకి అనుమతి అనేది లేదనమాట. దీనికి ఓన్లీ పూజారు మాత్రమే వెళ్ళి అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టేసి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేస్తారనమాట. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దుర్గమాత ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూడండి, మనం ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి ఇట్లా ఓం సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. మనం టెంపుల్లోకి వెళ్తున్నాం అనుకుంటే మాత్రం కొద్దిగా క్యాజువల్స్ అయితే వేసుకోండి. అమ్మవారు చాలా ఫేమస్ గాడ్ అనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలా నీట్గా రెడీ అయ్యి మంచిగా అయితే వస్తారన్నమాట. మనం ఇక్కడ ఏంటంటే అమ్మవారికి తలనీళ్ళు సమర్పించుకోవాలనుకుంటే మనకి ఇక్కడ తలనీళ్ళ కోసం అని చెప్పేసి ఒక ఘాట్ ఉంటుంది అనమాట, వేరే ప్లేస్ ఉంటుంది, అక్కడ మనం తలనీళ్ళు సమర్పించుకోవాలి. ఇక పైకి వస్తే మాత్రం తలనీళ్ళు సమర్పించుకోవడానికి అవ్వదు. అక్కడ మనకి వేరే బస్సు ఉంటుంది అనమాట, బస్సు ఎక్కి మనకి కింద అయితే దిగిపోవాలి. పైకి వస్తే మాత్రం తలనీళ్ళు సమర్పించడానికి అవ్వదు. సో మనం ఇక్కడ ఏంటంటే మనం లోపలికి వెళ్ళినప్పుడు మొబైల్స్ కానీ లేదంటే కెమెరాస్ కానీ ఇంతకు ముందు అయితే అలౌ చేసేవాళ్ళు, బట్ ఈ మధ్యన ఏంటంటే మొత్తం ఆఫ్ చేసేసారనమాట. సో నేను అంటే వీళ్ళకి పర్మిషన్ అడిగి ఇట్లా బయట నుంచి అయితే ఒక వీడియో తీసుకొని వచ్చాను అనమాట. సో ఇదంతా మనకి విఐపీస్ అనేది పార్కింగ్ ఇస్తారనమాట. మనకి నార్మల్ పర్సన్స్కి అయితే ఇక్కడ పార్కింగ్ అనేది ఇవ్వరు. మనం పార్క్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు, బట్ ఏంటంటే మ్యాక్సిమం ఫేమస్ పర్సన్స్ విఐపీస్ ఉంటారు చూసారా, సో అట్లాంటి వాళ్ళది ఇంత పై వరకు వచ్చి తీసుకొని పెట్టుకుంటారు అనమాట. నార్మల్ పర్సన్స్ ఏంటంటే కొద్దిగా కింద డౌన్లోనే పెట్టేసుకుంటారు. సో మనం ఇట్లయితే లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదంతా రీసెంట్గా డెవలప్ చేశారనమాట. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే మాత్రం ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ ఉండేవి కదనమాట, ఇంత సెట్స్ అనేవి కానీ ఇవంతా అన్నీ అయితే లేవన్నమాట. ఇక్కడ ఏంటంటే భీష్మ ఏకాదశి రోజు అయితే నేను ఇక్కడ టెంపుల్కి వచ్చాను. సో ఆ రోజు చూసుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట. మనం నార్మల్ టైంలో చూసుకుంటే టెంపుల్ దర్శనం చూసుకుంటే ఒక 3 అవర్స్ నుంచి 4 అవర్స్ పడుతుంది అనమాట.
అదే మనకి ఇప్పుడు జనవరి నెలలో చూసుకున్నాం అనుకోండి, భవానీలు వీళ్ళందరూ మాలలు విరమించడానికి వస్తారు కదా! సో, అట్లాంటి టైంలో మనకేంటంటే చాలా ఎక్కువ మంది అనేది ఇక్కడ రష్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూడండి భీష్మ ఏకాదశి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే డెకరేషన్ చేస్తున్నారు. సో, ఆ డెకరేషన్ కూడా మనం చూడొచ్చనమాట. ఇక్కడ ఇంకో చూసుకుంటే మనకి అమ్మవారి యొక్క లడ్డు ఉంటుంది కదా! సో, లడ్డు అనేది ఇక్కడ మనకి వీళ్ళు తయారు చేసి తీసుకొస్తారనమాట కొండ మీదకి. సో, ఇక్కడ చూడండి ఇక్కడ వ్యాన్ ఉన్నది చూసారా? ముందుకైతే మనకి ఇక్కడ వ్యాన్ కనిపిస్తుంది. సో, వీళ్ళైతే అంతా లైట్ సెట్టింగ్ అనేది పెడుతున్నారనమాట. సో, వాళ్ళని కూడా నేను షూట్ చేశాను. వీళ్ళు ఇక్కడ టేబుల్స్ ఉంటాయి కదా! టేబుల్స్ మీదకి ఎక్కి లైట్ అనేది సెట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పక్కన పక్కన వాళ్ళు చూసుకుంటే వీళ్ళేంటంటే అన్నీ కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది అయితే వీళ్ళు చెక్ చేస్తున్నారు. సో, వీళ్ళని కూడా అట్లా షూట్ చేసిన. బట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎవరికైతే లోపలికైతే ప్రెజెంట్ అయితే అలౌ లేదనమాట టెంపుల్‌కి షూట్ కోసం అని చెప్పేసి. ఇవన్నీ లడ్డూస్ యొక్క ట్రేస్ అనమాట. మనకి ప్రసాదం ఉంది కదా! ప్రసాదం తీసుకొచ్చే ట్రేస్ ఇవన్నీ. సో, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా! ఇట్లయితే వీళ్ళు ప్రసాదం తీసుకొని వెళ్ళి లోపలైతే పెడతారనమాట. ఇంకా మనం ముందుకైతే వెళ్దాం. ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో, మనకు కనిపిస్తుంది చూసారా? అదే అమ్మవారి యొక్క టెంపుల్ అనమాట. మనం బయట నుంచి నడుచుకొని వస్తారు కదా! సో, వాళ్ళందరూ ఏంటంటే ఈ టెంపుల్ పక్కన రైట్ సైడ్‌లో ఇది ఉంటుందన్నమాట. సో, ఆ ప్లేస్‌కి అయితే మాత్రం నడుచుకొని వచ్చేవాళ్ళు వస్తారు. సో, ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం చూడండి. ఇట్లా వెళ్తే వినాయకుడి యొక్క విగ్రహం అనేది ఉంటుందన్నమాట. సో, ఇట్లయితే ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూసారా? ఈ స్టెప్స్ పక్కన లెఫ్ట్‌లో మనకి వినాయకుడి యొక్క విగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కొండ యొక్క స్టోన్స్ ఉంటాయి కదా! స్టోన్స్ అనేవి పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి వీళ్ళైతే వలలు అనేవి పట్టుకొని కడతారనమాట ఇక్కడ. సో, మనం ఇక్కడ చూడండి ఇదంతా మెయింటెనెన్స్ అనేది మనకి 24/7 మెయింటెనెన్స్ అనేది చూస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే రద్దీగా ఉన్న ప్రదేశం కాబట్టి వచ్చేవాళ్ళు మెంబర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రసాదం తినేసి కానీ లేదంటే ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తినేసి కానీ పక్కన పడేస్తూ ఉంటారన్నమాట. డస్ట్ అనేది లేదంటే చెత్త ఉంటుంది కదా! చెత్త అనేది పడేస్తారనమాట. సో, మనకి ఎల్లో కలర్ గోపురం కనిపిస్తుంది కదా! అదే అమ్మవారి యొక్క టెంపుల్ అనమాట. సో, ఇక్కడ చూడండి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ డౌన్ నుంచి వస్తున్నారు చూసారా బొట్లు పెట్టుకుంటూ. అయితే వచ్చే వాళ్ళ యొక్క ఎంట్రన్స్ అనమాట. మనకి మెయిన్ ఎంట్రన్స్ యొక్క గోపురం ఉంటుంది కదా! గోపురం అనేది మనకి రైట్ సైడ్‌లో మనకు కనిపించింది. సో, ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్‌లో కనిపించింది. అది మెయిన్ ఎంట్రన్స్ గోపురం. సో, మెయిన్ ఇక్కడ మన దేవుడు ఉన్నది ఏంటంటే ఎల్లో కలర్‌లో కనిపిస్తుంది కదా! ఆ ఎల్లో కలర్ గుడి ఉంది కదా! ఆ ఎల్లో కలర్ గుడి ఉన్నది మనకి అమ్మవారు ఉండేటటువంటి ప్రదేశం అనమాట. ఇక్కడ ఏంటంటే చాలామంది మొక్కులు మొక్కుకొని తలనీలాలు ఇస్తారంట అమ్మవారికి. సో, ఇప్పుడు చూడండి చాలామంది బొట్లు పెట్టుకుంటూ పైకి వస్తున్నారు కదా! ఇది కాలినడకన వచ్చేటువంటి ప్రదేశం అనమాట. మనకి చూసుకుంటే ఎంట్రన్స్ గోపురం ఉంది కదా! గోపురం అనేది మనకి ముందు కనిపించింది రైట్ సైడ్‌లో చూడండి అది. ఇంతకు ముందు అయితే లోపలికి అలౌ చేసేవాళ్ళు. మనకు రద్దీ ఎక్కువ ఉన్న టైంలో ఏంటంటే మనకి లోపలికి అలౌ చేయరన్నమాట. మనం ఖాళీ టైంలో వెళ్తే మాత్రం లోపలికి మొబైల్స్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు. కొన్ని సార్లు అలౌ చేస్తారనమాట. రీసెంట్‌గా వచ్చేసి రద్దీ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడైతే లోపలికి మొబైల్స్ అనేవి అలౌ చేస్తలేరు. ఇక మనం చూసుకుంటే భీష్మ ఏకాదశి అని చెప్పినా కదా! అందువల్ల ఏంటంటే వీళ్ళు డెకరేషన్ అనేది చేసేసి ఇక్కడ అరటి కొమ్మలు, మామిడి కొమ్మలు ఇవన్నీ కట్టారు. ఇక్కడ మన గుడి యొక్క పైన చూసుకుంటే ఓం శ్రీ దుర్గయ్యే నమః అని చెప్పేసి రాశారనమాట. సో, మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు వీళ్ళందరూ ఆడుకుంటున్నారనమాట. సో, చిన్న పాప చూడండి ఎంత క్యూట్‌గా అయితే అటు ఇటు పరిగెడుతుందో. సో, వాళ్ళ అమ్మ పిలుస్తుందనమాట. ఇంక వెంటనే పరిగెట్టుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది చూడండి ఇప్పుడు. అది. సో, అట్లయితే ఈ పాపతో అయితే కొద్దిసేపు అట్లా నేను ఎంజాయ్ చేశాను. అట్లా ఆ పాపతో ఆడుకుంటూ కొద్దిసేపు ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ ఇంకా మనం ముందుకొస్తే ఇక్కడ పక్కన మనకి గణేష్ టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్‌లో మనం చూసుకున్నట్లయితే కాలంతో సంబంధం ఉన్నదనమాట. ఎప్పుడు చూసుకున్నా సరే మనకి జనాలు అనేవి వస్తూనే ఉంటారు. మనం అదే ఇంకా ఫెస్టివల్ టైంలో అంటే నవరాత్రులు ఉంటాయి కదా! నవరాత్రులు చూసుకున్నాం అనుకోండి దర్శనానికి అయితే మనకేంటంటే చాలా టైం అనేది తీసుకుంటుందన్నమాట. నార్మల్ టైంలో తీసుకుంటే మనకి ఒక 1 అవర్ నుంచి 1½ అవర్లో అయితే దర్శనం అయిపోతుంది. కొన్ని సార్లు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా దర్శనం అయిపోతుందన్నమాట. అదే ఫెస్టివల్ సీజన్స్ ఉంటాయి కదా! సీజన్స్ టైంలో చూసుకుంటే మాత్రం చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో, చూడండి ఈ పాప అయితే ఎంత క్యూట్‌గా అయితే మొక్కుకుంటుంది. ఫ్రెండ్స్ మనం దుర్గామాత అమ్మవారు ఉన్నారు కదా! అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాం అనుకుంటే కొన్ని అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, పక్కాగా అయితే మాత్రం అన్నదానం మర్చిపోవద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు పాసిబుల్ ఉంటే మ్యాక్సిమం కృష్ణానదిలో స్నానం చేసి వెళ్ళడానికి ప్రయత్నించండి. కృష్ణానదిలో స్నానం చేసి వెళ్తే చాలా పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి చాలామంది నమ్మకం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పినా కదా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామివారు అని చెప్పేసి ఆంజనేయ స్వామివారిని దర్శించుకొనే వెళ్ళండి. అట్లా ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని పైకి వెళ్తేనే మనకి కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి చాలా నమ్మకం అనమాట. మనకి దర్శనం అంతా అయిపోయింది అనుకుంటే దర్శనం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి టెంపుల్ దగ్గర మనకి పులిహోర దొరుకుతుంది అనమాట ప్రసాదం. ఈ ప్రసాదం అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉన్నారనుకోండి విజయవాడలో అయితే మాత్రం ఫుడ్ చాలా టేస్ట్‌గా అయితే ఉంటుందన్నమాట. మనం టెంపుల్ వరకు వచ్చామనుకుంటే మనకి డౌన్‌లోనే మనకి ప్రకాశం బ్యారేజ్ ఉంటుందన్నమాట.
సో ఎవరైనా టైం ఉంటే మ్యాక్సిమం వెళ్ళండి. నాకేంటంటే నేను టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు టైం అయిపోయింది అనమాట. నా ట్రైన్ టైం అయిపోయిందని చెప్పేసి, ట్రైన్ మిస్ అయిపోతానని చెప్పేసి నేనైతే వెళ్ళలేకపోయాను. యాక్చువల్గా ఏంటంటే నాకు దర్శనం అనేది 4-5 అవర్స్ పట్టేసింది అనమాట. అందువల్ల నేను మిస్ అయిపోయాను. సో మ్యాక్సిమం ఎవరైనా సరే పాసిబిలిటీ ఉంటే మనకు ప్రకాశం బ్యారేజ్ ఉంటుందన్నమాట. ఆ బ్యారేజ్కి కూడా వెళ్ళి మొత్తం చూసైతే ఎంజాయ్ చేయండి గైస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన విజయవాడలో ఉన్నటువంటి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం గురించి అయితే తెలుసుకున్నాం కదా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మన ఛానల్లో చూసుకుంటే హైదరాబాద్ రిలేటెడ్ చాలా వీడియోస్ అనేది నేను పోస్ట్ చేశాను. అండ్ అదే కాకుండా రీసెంట్గా మనకి శ్రీకాకుళంలో ఉన్నటువంటి బీచెస్ కానీ లేదంటే విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, విజిటింగ్ ప్లేసెస్ మీద కూడా చాలా వీడియోస్ అనేది నేను పోస్ట్ చేశాను. సో మన ప్లేలిస్ట్లో చూసుకుంటే ఆ వీడియోస్ అనేవి ఉంటాయి. సో మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని విజిట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. బై బై.